ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక నూతన పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అదే ఎన్టీఆర్ విద్యా సంకల్పం. అసలు ఏంటి ఎన్టీఆర్ విద్యా సంకల్పం? దీని ద్వారా లోన్ ఎలా తీసుకోవాలి? అసలు దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? అలాగే దీనికి ఎవరెవరు అర్హులు? వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం పదండి. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే డ్వాక్రా మహిళల పిల్లల కోసం, వారి చదువుల కోసం ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ పథకం ద్వారా ఎంతో మంది తల్లిదండ్రులకి ఆర్థిక భారం తగ్గుతుంది. అలాగే తల్లిదండ్రుల ఆర్థిక భారంతో పిల్లలు కూడా చదువును పక్కన పెట్టేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఈ లోన్ అనేది ఎక్కడ తీసుకోవాలి? శ్రీనిధి బ్యాంక్ నుంచి మనం ఈ లోన్ ని తీసుకోవచ్చు. యాక్చువల్ గా శ్రీనిధి బ్యాంక్ ద్వారా ఇటువంటి వాటి కోసం లోన్ ఇవ్వాలి అనంటే 11% ఇంట్రెస్ట్ తో శ్రీనిధి బ్యాంక్ లోన్ ని ఇస్తోంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 4% ఇంట్రెస్ట్ రేట్ తోనే మనం ఈ లోన్ ని తీసుకునే అవకాశం ఉంది. ఎంత వరకు తీసుకోవచ్చు అంటే 10,000 రూపాయల నుంచి ₹1,00,000 వరకు మనం లోన్ తీసుకునే అవకాశం ఉంటుంది. అండ్ ఈ లోన్ కి ఎవరెవరు అర్హులు అంటే కేజీ నుంచి పీజీ వరకు చదువుకునే ఏ విద్యార్థి అయినా సరే ఈ లోన్ కి అర్హులవుతారు. అండ్ గవర్నమెంట్ స్కూల్లో చదివినా, ప్రైవేట్ స్కూల్లో చదివినా కూడా ఈ లోన్ కింద అర్హులవుతారు. అలాగే లోన్ తీసుకున్నాం సరే, మరి దాన్ని ఎప్పటిలోపు కట్టాలి అనే డౌట్ వస్తుంది కదా. ఆ లోన్ ని మనం 24 నెలల నుంచి 36 నెలల లోపు కట్టుకోవచ్చు. ఈఎంఐ రూపంలో కట్టుకునే అవకాశం కూడా ఉంటుంది. ఫైనల్లీ ఎన్టీఆర్ విద్యా సంకల్పం పేరిట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొస్తున్న న్యూ స్కీమ్ ఇది. సో దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.